ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నన్ను లాక్కురావడం అంటే అసలు ఏం చేస్తున్నావే నువ్వు? ఏం చేశారు మీరు? నేనా? సీను కనపడకపోవడానికి కారణం మీరే కదూ? ఆ, ఇదంతా మీ పనే కదూ? మర్యాదగా చెప్పండి, లేదంటే అన్నయ్యకి చెప్పేస్తాను. ఏమే వాడెక్కడికో పోతే నన్ను బుక్ చేస్తానంటావేంటి నువ్వు? చూడు, ఆ పంతుల్ని పడుకోబెట్టడంలో నా పాత్ర ఉంది గాని ఈ సీనుగాడి పారిపోవడంలో మాత్రం నాకేమీ తెలీదే. నాకే పాపం తెలీదే, నన్ను నమ్ము. వర్కౌట్ అయ్యింది. ఆ, ఆ, నా బేబీ ప్లాన్ వేసి డైమండ్ నెక్లెస్ తో ఈ గేమ్ స్టార్ట్ చేసింది. రామలక్ష్మి కన్నా అస్మిత ది గ్రేట్ ప్లేయర్ అని నీ చేతే చెప్పించింది. తరువాత నువ్వు తాగిన డ్రింక్ లో స్లేవ్ డ్రగ్ కల్పించింది. మరుసటి రోజు రామలక్ష్మి వచ్చే టైంలో మత్తులో ఉన్న నీ పక్కనున్నట్టు తను యాక్ట్ చేసింది. అయినా నువ్వు పెళ్లి చేసుకుంటున్నావని తెలిసి ఆ పెళ్లి పాడు చేయడానికే ఆ కడుపు డ్రామా ఆడింది. కడుపు లేదు, కాకరకాయ లేదు. అస్మితనా? అస్మిత అంటే ఆ హాకీ ప్లేయర్? అదే. అసలు హాకీలో రామలక్ష్మిపై గెలవలేదు అని తెలిసి రామలక్ష్మిని పక్కన పెట్టించి అడ్డదారిలో స్టేట్ టీమ్ కి సెలెక్ట్ అయింది. అక్కడే రామాకి ఆ అస్మితకి గొడవ అయింది. అది అస్మిత పర్సనల్ గా తీసుకుని ఒక ప్లాన్ ప్రకారం శౌర్యాన్ని పార్టీకి బలవంతంగా రప్పించి తనకి డ్రగ్ ఇచ్చి తనకి శౌర్యకి రిలేషన్షిప్ నడుస్తున్నట్టు రామని నమ్మించింది. ఇదంతా అస్మిత ప్లాన్ అని తెలియక రామ శౌర్య సార్ని వద్దనుకుని అలా చేసింది శ్రీను. అందుకు చివరి ప్రయత్నంగా శౌర్య మోసాన్ని మోసంతోనే గెలవాలని తనని పెళ్లి చేసుకుంటానని నమ్మించి పీటల మీదకి రప్పించాడు. ఆఖరి నిమిషంలో డిస్టర్బెన్స్ క్రియేట్ చేసి ఆ తండ్రి కూతుళ్ల నోటితోనే అస్మిత చేసిన చెత్త పనంతా శౌర్య చెప్పించారు. తన ఫోన్లో అంతా రికార్డ్ చేయించారు. ఆ సాక్ష్యంతో నేను శౌర్య సార్ వస్తుంటే ఈ ఆదిత్య వాళ్ళు మధ్యలో వచ్చి శౌర్యని కొట్టి నన్ను కిడ్నాప్ చేయించారు. ఇంత జరిగిందా? నువ్వు ప్లాన్ చేసి నన్ను మండపం నుంచి కిడ్నాప్ చేయించి మంచి పని చేసావు ఆద్య. లేదంటే రామకి నాకు పెళ్లి జరిగిపోయేది. పెద్ద ఘోరం జరుగుండేది. మన హాస్పిటల్కి వెళ్ళి ఆ ఫోన్ తీసుకుని ముందు జరిగిందంతా రామలక్ష్మికి మామయ్యకి చూపిద్దాం. శౌర్య కోలుకున్న తర్వాత వాళ్ళ పెళ్లి జరిపిద్దాం. పద. ఏమైంది ఆద్య? కదలవేంటి? ఇందాక శౌర్య సార్కి ఫోన్ చేస్తే ఆ అస్మిత లిఫ్ట్ చేసింది. అంటే శౌర్య ఫోన్ తన దగ్గరుందా? అవును. మరి వీడియో? నాతో మాట్లాడుతూనే ఇందాక డిలీట్ చేసేసింది. డిలీట్ చేసేసిందా? ఆ వీడియో ఉండుంటే ధైర్యంగా మంటపానికి వెళ్ళి నిజం చూపించి పెళ్లి ఆపేవాళ్ళం. కానీ ఇప్పుడు సాక్ష్యం లేదే.
నిజం నువ్వు చూసావు, నీ మాట నేను నమ్ముతాను. కానీ రామ నమ్ముతుందా? ఖచ్చితంగా నమ్మదు. అప్పుడు నాకు రామకి పెళ్లి చేసేస్తారు. నో, అలా జరగడానికి వీల్లేదు. జరగకుండా ఆపడానికి కూడా మరో దారి లేదాద్యా. ఒకే ఒక్క దారుంది, ఒకే ఒక్క దారుంది. ఏంటది? మనం పెళ్లి చేసుకుందాం, మనం పెళ్లి చేసుకుందాం, మనం పెళ్లి చేసుకుందాం. ఏమంటున్నావు అద్యా? రామకి నిజం తెలిసే వరకు ఈ పెళ్లి ఆపాలంటే మనం పెళ్లి చేసుకోవాల్సిందే. తప్పు కూడా లేదులే అద్యా. ఎలాగో మనం ప్రేమించుకున్నాం. మనం పెళ్లి చేసుకుని వెళ్తే మన వాళ్ళు అర్థం చేసుకుంటారు. ఏం మాట్లాడుతున్నావు? మన ప్రేమ నువ్వు మా నాన్నని చంపాలని చూసినప్పుడే చచ్చిపోయింది. మనం పెళ్లి చేసుకుందామంది నీ మీద ప్రేమతో కాదు, రామలక్ష్మి మీద అభిమానంతో, తనపై నాకున్న బాధ్యతతో. గుర్తుపెట్టుకో, మనం పెళ్లి చేసుకునేది కేవలం కేవలం రామలక్ష్మిని శౌర్యని కలపడానికి మాత్రమే. లక్ష్మిని శౌర్యని కలపడానికి మాత్రమే. లక్ష్మిని శౌర్యని కలపడానికి మాత్రమే. మనం కలిసి కాపురం చేయడానికి కాదు. అలా కాదు అంటే చెప్పు, నా తిప్పలు నేను పడతాను. కాదని ఎలా అంటాను? ఎలా అనగలను? రామలక్ష్మి జీవితం గురించి నువ్వెంత బాధ్యతగా ఫీల్ అవుతున్నావో నాకు అంతే బాధ్యత ఉంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.